హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి జీడీ అలాగే డిఆర్డిఓలకి సంబంధించిన ఈ రెండు నోటిఫికేషన్స్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ టూ నోటిఫికేషన్స్ కలిపి 25,430 వేకెన్సీస్తో ఈ టూ నోటిఫికేషన్స్ని బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా రిలీజ్ చేశారు. మీకు జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే చాలు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఈ వీడియోలో ఈ టూ రిక్రూట్మెంట్స్ గురించి చెప్తాను. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ముందుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి రిలీజ్ అయినటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ గురించి చెప్తాను. ఈ నోటిఫికేషన్ మనకి నిన్న నైటే అఫీషియల్గా రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీరు నిన్నటి నుంచి అంటే అక్టోబర్ 27 నుంచి నవంబర్ 30 మధ్యన ఆన్లైన్ అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి టైం అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి 10th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోండి. సో దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మనకి జనవరిలో కండక్ట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా మనకి సెంట్రల్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సీబీ లాంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో టోటల్గా 24,369 వేకెన్సీస్ని బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో మనకి బీఎస్ఎఫ్లో బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి కలిపి 10,497 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీఎస్ఎఫ్ అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇంకా సిఐఎస్ఎఫ్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి కలిపి 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా సిఆర్పిఎఫ్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్కి 8,911 వేకెన్సీస్, ఎస్ఎస్బిలో 1,284 వేకెన్సీస్, ఐటీబీపీలో 1,613, ఏఆర్లో 1,697, ఎస్ఎస్ఎఫ్లో 103 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ చేశారు. కొత్తగా ఎన్సీబీ ఫోర్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి 164 వేకెన్సీస్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి 24,000 వేకెన్సీస్కి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. దీనికి సంబంధించి ఇక్కడ శాలరీ వచ్చేసి మనకి స్టార్టింగ్లోనే 35,000 రూపీస్ శాలరీ అయితే యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం మీకు పే చేయడం జరుగుతుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే 18 నుంచి 23 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అయితే దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కోవిడ్ పాండమిక్ వల్ల చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరొక 3 ఇయర్స్ని యాడ్ చేయడం జరిగింది. అంటే మీకు 18 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు ఉన్నట్లయితే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 31 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్కి 29 ఇయర్స్ ఉన్నా కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఈ పోస్టులకి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. జస్ట్ 10th క్లాస్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే చాలు. మీరు ఎస్ఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. సో మీరు అప్లికేషన్ ఫీ ఎంత పే చేయాలి అంటే 100 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇందులో ఉమెన్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, ఎక్స్ సర్వీస్ మెన్కి ఈ 100 రూపీస్ ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇచ్చారు. ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మిగిలినటువంటి యూఆర్, ఓబీసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే రీజియన్స్ వైజ్గా మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి సంబంధించిన వేకెన్సీస్ని రిలీజ్ చేస్తారు కదా. మనకి ఇక్కడ సౌతర్న్ రీజియన్ కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాలు అయితే ఉంటాయి. సో ఇందులో మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ప్రతి జిల్లా మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్గా అయితే ఇచ్చారు. తెలంగాణ వారికి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ని ఎగ్జామినేషన్ సెంటర్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు సౌతర్న్ రీజియన్ చూస్ చేసుకొని మీరు మన సెంటర్స్లోనే ఎగ్జామినేషన్ అయితే రాయొచ్చు. అండ్ పోస్టింగ్ కూడా మనకి ఈ పర్టికులర్ బార్డర్స్లోనే ఉండే అవకాశం అయితే ఉంటుంది. లేదా సెంట్రల్లో ఎక్కడైనా కూడా మనకి సిఆర్పిఎఫ్ అండ్ సిఎస్ఎఫ్, బిఎస్ఎఫ్ లాంటి డిపార్ట్మెంట్స్లో ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించిన స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని చేంజెస్ అయితే చేయడం జరిగింది. ప్రీవియస్గా మనకి 100 క్వశ్చన్స్ ఇచ్చి 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు. కానీ ఇప్పుడు 80 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తున్నారు. 160 మార్క్స్కి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో 60 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. సో 80 క్వశ్చన్స్లో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 20 క్వశ్చన్స్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ నుంచి 20 క్వశ్చన్స్,
ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి అంటే యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. టోటల్గా 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ అవడం వల్ల టోటల్గా 160 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. 60 మినిట్స్లో కంప్లీట్ చేసుకోవాలి. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.5 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 5 కిలోమీటర్స్ 24 మినిట్స్లో మేల్ క్యాండిడేట్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. అదే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్స్ 8.5 మినిట్స్లో రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. లడాక్ రీజన్కి చెందినటువంటి క్యాండిడేట్స్కి ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు, మీరు గమనించవచ్చు. మిగిలినటువంటి క్యాండిడేట్స్ అయితే ఈ పర్టికులర్ డీటెయిల్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి అప్లై చేసేటువంటి క్యాండిడేట్స్కి సంబంధించి మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. మిగిలినటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించినటువంటి వారికి మేల్ క్యాండిడేట్స్కి 162.5 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే 150 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వారికి కొంతమంది స్టేట్స్కి ఇక్కడ హిల్ ఏరియాస్లో ఉండేటువంటి వారికి ఇక్కడ ఈ పర్టికులర్ హైట్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అయితే ఫ్రెండ్స్, మీరు అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అని చెప్పేసి పర్టికులర్ పోస్టులకి అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు బీఎస్ఎఫ్కి సంబంధించి ఏ అని, సిఐఎస్ఎఫ్కి బి అని, సిఆర్పిఎఫ్ అయితే సి, ఎస్ఎస్బికి సంబంధించి డి, ఐటీబీపీకి ఈ, అస్సాం రైఫిల్స్ ఎఫ్, ఎస్ఎస్ఎఫ్ హెచ్, ఎన్సీబీకి సంబంధించి జీ అని చెప్పేసి ఈ విధంగా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు ఇచ్చినటువంటి ప్రయారిటీని బట్టే మీకు ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఫిల్లింగ్ చేసేటప్పుడే, అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడే ఈ 7 ప్రయారిటీస్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. సో ఈ విధంగా మనకి ఎస్ఎస్సి నుంచి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. సో దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. ఇప్పుడు డిఆర్డిఓ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఫ్రెండ్స్, మనకి డిఆర్డిఓ నుంచి కొత్తగా డిఆర్డిఓ సెప్టెమ్ 10 ఏ అండ్ ఏ అడ్మిన్ అండ్ అలైడ్ అనేటువంటి పోస్టులకి సంబంధించి 1061 పోస్టులతో 1061 పోస్టులతో మనకి నోటిఫికేషన్ కొత్తగా రిలీజ్ చేయడం జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి నవంబర్ 7 నుంచి డిసెంబర్ 7 మధ్యన మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. ఇందులో మనకి 10th పాస్ అయినటువంటి వారికి, ఇంటర్ పాస్ అయినటువంటి వారికి, అలాగే డిగ్రీ పాస్ అయినటువంటి వారికి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో చూసుకున్నట్లయితే ముందుగా మనకి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ జేటీఓకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ చేసినటువంటి వారికి 30 సంవత్సరాలలోపు వయసు ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఇవి గ్రూప్ బికి సంబంధించినటువంటి పోస్టులు. ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అలాగే మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి సంబంధించి ఇంగ్లీష్ టైపింగ్ కింద ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి మీకు షార్ట్ హ్యాండ్ రైటింగ్ అయితే వచ్చి ఉండాలి. అలాగే మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఇంగ్లీష్ టైపింగ్, హిందీ టైపింగ్ అని చెప్పేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. వీటికి ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేలాగా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలిగేలాగా మనకి ఇక్కడ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు మీరు అప్లై చేయాలి అంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. ఇవన్నీ కూడా గ్రూప్ సి స్థాయికి సంబంధించినటువంటి పోస్టులు. ఇంకా మనకి స్టోర్ అసిస్టెంట్ ఏ ఇంగ్లీష్ టైపింగ్ అని, స్టోర్ అసిస్టెంట్ ఏ హిందీ టైపింగ్ అని చెప్పేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వరకు వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ టైపింగ్కి సంబంధించి ఇంగ్లీష్లో 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయగలగాలి. అదే హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయగలగాలి కంప్యూటర్ మీద. సో స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి మీకు పర్టికులర్గా ఇక్కడ సర్టిఫికేట్స్ అయితే అవసరం లేదు, కానీ ఆ స్పీడ్ అయితే మీకు ఉండాలి. తర్వాత సెక్యూరిటీ అసిస్టెంట్ ఏ అని చెప్పేసి ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి వారికి కొన్ని పోస్టులు అయితే ఉన్నాయి. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే వెహికల్ ఆపరేటర్ ఏ అని చెప్పేసి 10th పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకునే విధంగా మనకి ఇక్కడ వెహికల్ ఆపరేటర్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. వీరికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఏ అని చెప్పేసి కొన్ని పోస్టులు ఉన్నాయి. 10th పాస్ అయినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా డ్రైవింగ్ లైసెన్స్ అయితే మీరు కలిగి ఉండాలి. ఫైర్మెన్కి సంబంధించి కొన్ని పోస్టులు ఉన్నాయండి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 10+2 పాస్ అయిన 10th స్టాండర్డ్ పాస్ అయినటువంటి వారు దీనికి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అని మెన్షన్ చేశారు. దీనికి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 18 నుంచి 27 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. సో ఈ డిఆర్డిఓ నోటిఫికేషన్కి 10th పాస్ అయినటువంటి వారు, ఇంటర్ పాస్ అయినటువంటి వారు అండ్ డిగ్రీ అలాగే పీజీ పాస్ అయినటువంటి వారు అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ వేకెన్సీస్ మీరు చూడండి, పోస్టుల వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు.
టోటల్గా మనకి 1061 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ పోస్టులకి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ టైర్ 1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించిన సెంటర్స్ చూసుకుంటే హైదరాబాద్ మనకి తెలంగాణకి సంబంధించి లొకేషన్ ఇచ్చారు. విజయవాడ, విశాఖపట్నం మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి మనకి టైర్ 1 ఎగ్జామినేషన్ అయిన తర్వాత కొన్ని పోస్టులకి స్కిల్ టెస్టులు కండక్ట్ చేస్తారు, కొన్ని పోస్టులకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో చూసుకున్నట్లయితే మనకి డిఆర్డిఓలో టైర్ 1 ఎగ్జామినేషన్కి సంబంధించి దేర్ విల్ బీ నో నెగిటివ్ మార్కింగ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో టైర్ 1కి సంబంధించి ఎవరైతే పాస్ అవుతారో అందులో పాస్ అయినటువంటి వారిలో 1:8 రేషియోలో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్కి తీసుకోవడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి 03001 అనేటువంటి ఈ పోస్ట్ కోడ్కి సంబంధించి 40 క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి, 40 క్వశ్చన్స్ హిందీ నుంచి వస్తాయి. టోటల్ 80 క్వశ్చన్స్ 80 మార్క్స్కి అయితే రావడం జరుగుతుంది. 60 మినిట్స్లో మీరు ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత మిగిలినటువంటి పోస్ట్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా 75 క్వశ్చన్స్ మనకి క్వాంటిటీ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ ఇంగ్లీష్ నుంచి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. 75 క్వశ్చన్స్కి మనకి ఈ పర్టికులర్ 75 మార్క్స్ అయితే ఉంటాయి. మీరు 60 మినిట్స్లో ఎగ్జామినేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో టైర్ 1 క్వాలిఫై అయినటువంటి వారికి కొన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ ఉంది కదా, స్కిల్ టెస్ట్ అంటారు వాటిని. సో ఆ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. కొన్ని పోస్టులకి ఏదైతే ఫైర్మెన్ లాంటి పోస్టులకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి సంబంధించి చూసినట్లయితే హైట్ వితౌట్ షూస్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ 165 సెంటీమీటర్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఇంకా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ రన్నింగ్ అనేది ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి 1600 మీటర్స్ రన్నింగ్ని మేల్ క్యాండిడేట్స్ 7 మినిట్స్లో, అదే మనకి ఇక్కడ చూసినట్లయితే ఫిమేల్ క్యాండిడేట్స్ 800 మీటర్స్ రన్నింగ్ని 5 మినిట్స్లో మీరు రన్నింగ్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా మేల్ క్యాండిడేట్స్ ఒక వెయిట్ ఇస్తారు, 63.5 kgs ఆఫ్ వెయిట్. ఇది 183 మీటర్స్ని మీరు 96 సెకండ్స్లో మీరు రీచ్ అవ్వాల్సి ఉంటుంది ఫర్ ఫైర్మెన్ పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అదే ఫైర్మెన్ పోస్ట్కి సంబంధించి ఫిమేల్ క్యాండిడేట్స్కి 63.5 kgs వెయిట్ ఇస్తారు, 183 మీటర్స్ని మీరు 96 సెకండ్స్లో మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించిన టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్స్ అయితే ఉంటాయి. 0301 అనేటువంటి పోస్ట్ కోడ్కి సంబంధించి మీకు ట్రాన్స్లేషన్ లేదా ఎస్ఐకి సంబంధించినటువంటి డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మనకి ఈ విధంగా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారండి. సో మనకి డిఆర్డిఓ నుంచి నోటిఫికేషన్ కూడా వచ్చింది, అది కూడా 1000 పోస్టులతో వచ్చింది. సో దీనికి సంబంధించి నెక్స్ట్ మంత్ 7th నుంచి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా మనకి ఎస్ఎస్సి నుంచి అలాగే డిఆర్డిఓ నుంచి రెండు కలిపి చూసుకున్నట్లయితే 25,000కి పైగా వేకెన్సీస్ని మనకి అఫీషియల్గా ఈ 2 డిపార్ట్మెంట్స్ నుంచి రిలీజ్ చేశారు. 10th నుంచి డిగ్రీ వరకు క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ 2 రిక్రూట్మెంట్స్కి అయితే అప్లై చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.